రఘురామకృష్ణరాజు అంటే నాకు కొంచెం గౌరవం ఎక్కువ. ఎందుకయ్యా అంటే ఆయన వచ్చే ఎన్నికలకి 4.5 ఏళ్ల ముందు ప్లాన్ చేసుకున్నాడు. ఆషామాషి కాదు కదా, 4.5 ఏళ్ల ముందు ప్లాన్. ఆయన వ్యవహార శైలి అది చాలాసార్లు నన్ను బూతులు తిట్టుండొచ్చును, కానీ నవ్వుకుంటా. ఎందుకంటే అంత ఎంపీ స్థాయి వాడి నోట్లో కూడా మన పేరు నాంతందులే మంచిదే అని చెప్పేసి, అంతేగాని బాధపడను. ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు దుర్భాషలు కాకుండా మన గురించి మాట్లాడితే తప్పేం లేదు. దుర్భాషలు ఆడుతున్నారు అంటే వాళ్ళ స్థాయిని మన కోసం దిగజార్చుకోవడం ఏంటబ్బా పాపం అనుకుంటా. ఎందుకంటే సాయం తిట్టడం కోసం బూతులు తిట్టాల్సిన పని ఒక ఎంపీ చేస్తున్నాడంటే ఆయన ఎదిగాడా నేను దిగజారానా, లేకపోతే నేను ఎదిగానా ఆయన దిగజారానా అన్నటువంటిది బాధేస్తుంది. పాపం ఆయన విచక్షణకు వదిలేద్దాం. ఇప్పుడు అలాంటి రఘురామకృష్ణరాజు పరిస్థితి, అందరికంటే ఫస్ట్ రావాల్సిన సీటు 3 లిస్టులు తెలుగుదేశం పార్టీది అనౌన్స్ అయినా రాలేదు. ఆయన నరసాపురం సీటు నాదే, అక్కడ పొత్తు కంపల్సరీ రాష్ట్రంలో. ఆ పొత్తు ఆయన కోరుకున్నట్టే జరిగింది. అసలు ఆ ఇంటర్లింక్స్లో ప్రశాంత్ కిషోర్తో బంధాలు ఏర్పాటు చేయించడం కానీ, అమిత్ షాతో మీటింగ్ ఏర్పాటు చేయించే విషయంలో కానీ కీలక పాత్ర పోషించిన వాళ్ళల్లో ఒకడు ఆయన ఒక్కడే పోషించిన వాళ్ళల్లో ఒకడు. వాటి ఇంపాక్టే ఇవాళ పొత్తులు ఎత్తులు ఇదంతా నడుస్తుంది. అంత చేసి పెట్టినటువంటి రఘురామకి మొదటి దశలో టికెట్ ఇచ్చేయచ్చు కదా తెలుగుదేశం, ఇవ్వాల. రెండో దశలో ఇవ్వచ్చు కదా, ఇవ్వాల. మూడో దశలో ఇవ్వచ్చు కదా, ఇవ్వాల. ఏంటంటే నరసాపురం సీటు బీజేపీకి ఇచ్చి బీజేపీ చేత రఘురామకి టికెట్ ఇప్పించాలని చూస్తున్నారు, కానీ చంద్రబాబు తన నెత్తిన పెట్టుకోవట్లేదు. బీజేపీ నరసాపురం రఘురామకృష్ణరాజు అభ్యర్థి అయితే మాకు అక్కర్లేదంటుంది, మా వాళ్ళు అయితేనే మేము తీసుకుంటా ఉంటుంది. బయట నుంచి ఇప్పుడు ఆయన ఇంతవరకు బీజేపీలో చేరలేదు. బీజేపీలో చేరకుండా బీజేపీ టికెట్ ఇవ్వగానే బీజేపీలోకి వచ్చి చేరి టికెట్ తీసుకుంటాననేటువంటిది నచ్చట్లేదు వాళ్ళకి. వాళ్ళల్లో చాలామందికి 100కి 90 మందికి అది వ్యతిరేకత ఉంది. కానీ చంద్రబాబు మనుషులకే టికెట్లు వస్తున్నప్పుడు, కామినేనికో లేకపోతే సీఎం రమేష్కో విష్ణుకుమార్ రాజుకో ఇట్లాంటప్పుడు నాకెందుకు రాదు అన్నటువంటిది ఆయన ప్రయత్నం. ఇప్పుడు రఘురామ్కి ఇక లాస్ట్ లిస్ట్ మాత్రమే ఉంది. అందులో కూడా నరసాపురం మరి తెలుగుదేశం చేతిలోనే ఉంటుందా బీజేపీ చేతిలోనే ఉంటుందా చూడాలి. నరసాపురం బదులు నరసాపురం, ఏలూరు, విజయనగరం ఈ మూడింటికి బదులుగా తిరుపతి, రాజంపేట, హిందూపురం అక్కడ వాళ్ళు అడుగుతున్నటువంటిది అవి ఇవ్వడానికి తెలుగుదేశం సిద్ధంగా ఉంది. అంటే ఇక్కడ తెలుగుదేశంకి ఇక్కడ తెలివైన పాయింట్ ఉంది. పాపం రఘురామకి అర్థం కావట్లేదేమో, కానీ రఘురామకృష్ణరాజు వల్ల తను ప్రయోజనం పొందాలనుకుంటుంది తెలుగుదేశం పార్టీ. కానీ రఘురామని నెత్తిన పెట్టుకోవడానికి వెనకాడుతోంది. ఎందుకంటే ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీనే అమనాభూతులు తిట్టగలిగినప్పుడు రేపు తెలుగుదేశం పార్టీలోనే ఇంకోటి ఏంటంటే అదొక అటెన్షన్ సీకర్, అదో దాన్ని ఏమంటారంటే రికగ్నైజేషన్ ప్రాబ్లం. కాబట్టి రోజు ప్రచారం కోసమైనా ఏదో ఒకటి తిట్టిపోయడం అనేది నడుస్తుంది. ఒక ఏడాది 2 ఏళ్ల పాటు ఉండొచ్చును. ఆయన కొన్ని డిమాండ్స్ చేస్తుంటారు పర్సనల్గా, అవి తీర్చలేదనుకోండి అప్పుడు చొరకలతో బిగించేసి బాగా వాతలు పెడతారు. కాబట్టి రఘురామకృష్ణరాజు తన చేతిలో ఉన్నటువంటి మీడియా, తన చేతిలో ఉన్నటువంటి శక్తితో అటాక్ బాగా చేయగలడు. అలాంటి సిద్ధహస్తుడైనటువంటి వ్యక్తిని ఇప్పుడు ఎవరు భరిస్తారు అన్నదే $1 మిలియన్ ప్రశ్న. అంటే తెలివి ఎక్కువైపోతే కూడా భరించడం కష్టం.